నమస్తే అండి. నేను మీ భవానీ కుసుమని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ, ఈరోజు సాంబారు కాస్త లేట్ అయినా గానీ, ఎక్కువ హ్మ్. చేసే విధానం అయినా గానీ, ఈజీగా ఎలా చేసుకోవాలో తొందరగా చెప్తానండి. ఇప్పుడైతే కుక్కర్‌లో పప్పు పెట్టేసుకున్నాను గదండీ! అది ఉడికించి పెట్టేసుకున్నాను. అంటే బీన్స్ తాలింపు కోసం బీన్స్ గూడా ఉడికించి పెట్టుకున్నాను గదండీ! అది తీసి వేరే బౌల్‌లో ఏసేసుకొని పప్పు ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు బాండెలు పొయ్యి మీద పెట్టేసేసుకొని పోపు బెట్టుకుందాం. ఆయిలేసేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతి పొడి అర స్పూన్ ఏసుకొని మెంతి పొడి ఒక 2, 3 చిటికెలేసుకుంటాము. అందులో ఆనియన్స్ కూడా ఏసేస్తాను. ఆనియన్స్ ఏసి కాస్త బాగా బ్రౌన్‌గా వచ్చేదాకా వేగినాక, కాస్త కరివేపాకు గూడా ఏసుకుంటాను. ఎందుకంటే ఈ సాంబార్ నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి. అందుకనే నేను తయారు చేసే విధానం లేట్ అవుద్ది అన్నాను. ఎందుకంటే మేము ప్రతి శనివారం సాంబార్ జేసుకుంటాం. సాంబార్ జేసుకున్న పక్క రోజు ఆదివారం వస్తది గదండీ! ఆంధ్ర వాళ్ళంటే, నెల్లూరోళ్ళంటే ఆదివారం తప్పక దోస పోసుకుంటారు. ఆ దోసలోకి పిల్లలకి సాంబార్ అంటే చాలా ఇష్టం అండి. అందుకని పక్క రోజు సాంబార్‌తో దోస తింటారు. అందుకని కాస్త ఎక్కువ చేస్తాను. ఎవరన్నా అడిగినా గూడా పెట్టేదానికి, అన్నిటికి లేదనకుండా పెట్టేది నాకు బాగా అలవాటు గాబట్టి, ఇది గొప్ప కోసం చెప్పటం లేదండి. నా సంగతి తెలిసినోళ్ళకి గూడా చూస్తారు గాబట్టి ఈ వీడియో, అందుకని చెప్తున్నాను. ఇప్పుడైతే ఒక పెద్ద గిన్నె పొయ్యి మీద పెట్టుకొని, ఈ వేయించిన ఆహ్, పోపు దాంట్లో ఏసుకున్నానండి. పసుపు గూడా ఏసేసుకున్నాను గదా అడుగున. దాంట్లో ఈ పోపు వేడిది వేసేసాను. ఇప్పుడు ఫస్టు మనం ఎక్కువ సేపు ఉడకాల్సిన కూరగాయలే ఏస్తానండి. ముందు రాడిష్ ఏసేసాను. అంటే ముల్లంగి. ముల్లంగేసిన తర్వాత టమాటాలేసాను. ఈ టమాటాలు మెల్ట్ అవ్వడానికి లేట్ అవ్వకుండా ఈ సాంబారంతా అయ్యేటప్పటికి బాగా ఉడికిపోతాయి కాబట్టి నీళ్లు పోసేసానండి. చింతపండు పులుసయితే స్టార్టింగ్ ఎయను. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మిరప్పొడేసాను. అంటే మా చిన్న స్పూన్ తోటి 1.5 స్పూన్ ఏసాను. ఇక నేను మసాలా పొడి సాంబార్ పౌడర్ గూడా ఏస్తాను గదండీ! అందుకని అంతవరకు చాలు. ఇక ఇప్పుడు ఇంగువైతే అందులోనే ఏసేసాను. ఈజీగా జేసే విధానం అండి ఇది. అందుకని నేర్చుకోండి పిల్లలు. ఇప్పుడు ఒక అవి ఉడికేదానికి ఒక హాఫ్ చెంబుతో నీళ్ళు పోసాను. అంటే 2 కప్పులు నీళ్ళేసానండి. ఇప్పుడు ఈ రాడిష్ ఉడికే లోపల మనం ఇక మిగతా కూరగాయలున్నాయి గదండీ! సాంబార్ అంటే మాకు అన్నీ కూరగాయలుండాలండి. చేదు ఇదప్పక మిగతా అన్నీ ఏస్తాను నేను. ఒక్క దోసకాయ మాత్రం దీంట్లో స్కిప్ అయిపోయింది ఈరోజు. అంటే వెయ్యలేదు. ఇక చింతపండు చూపిచ్చాను గదండీ! అది కాస్త నానబెట్టుకున్నాను. ఇప్పుడు నేను చూపిచ్చినంత గూడా వేయలేదండి. కాస్త తీశాను. అది నానబెట్టేసుకొని, ఈ ఉడికించుకున్న పప్పుని చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. అది ఎంతేసుకున్నానంటే, ఆ సాంబార్‌కి 150 గ్రామ్స్ ఏసానండి. ఇప్పుడు ఈ పప్పుని బాగా ఉడికించుకున్నాం గదండీ! గరిటెతోటి అట్లా అనేస్తే అది మెత్తగా అయిపోద్ది. అది పక్కన పెట్టేసేసుకొని, ఈ కూరగాయలున్నాయి గదండీ! ఒక్కొక్కటి ఉడికే కొద్దీ, ఇక దీని తర్వాత మునక్కాయ కొంచెం టైం పట్టద్ది గాబట్టి మునక్కాయలేసేసానండి. అది మీకు చూపిచ్చలేదు నేను. ఆ మునక్కాయ ఏసిన తర్వాత, ఇప్పుడు బెండకాయలేసానండి. అయి కాస్త ఉడికిపోయాయి కదా మునక్కాయలు. ఇప్పుడు బెండకాయలేసాను. ఈ బెండకాయ ఉడికిన తర్వాత, ఇక వంకాయలు గూడాను. అన్నీ కొంచెం కొంచెమేనండి కూరగాయలన్నీను. కానీ అన్ని కూరగాయలు కావాలి. అందరూ తింటారండి కూరగాయలు. సాంబార్‌లో కూరగాయలు ప్రతి ఒక్కరు ఇంట్లో తింటారు గాబట్టి, నాకు ఫస్ట్ నుంచి అట్ట అలవాటు. ఇక ఇప్పుడు సాంబార్ పౌడరేసానండి. అది గూడా అట్లాగే ఒక టేబుల్ స్పూన్ ఏసాను. ఇప్పుడు ఏసి మళ్ళా ఒకసారి కలిపేసేసి, ఈ ఆహ్, ఆహ్, మునక్కాయలు ఉడుకుతున్నాయి గదండీ! బెండకాయలు, మునక్కాయలు. ఇక వంకాయ గూడా యేసుకుందామండి. ఇప్పటిదాకా చింతపండు పులుసయితే ఎయలేదు గమనించారో లేదో మీరు. అందుకని చూపిస్తున్నానిప్పుడు. ఇక ఈ వంకాయి నేనెక్కువేయలేదండి. ఒక 2 వంకాయలే. ఎక్కువ లేదు. ఆ 2 వంకాయలు గూడాను కట్ జేసుకొని ఉప్పు నీళ్ళల్లో ఏసి పెట్టున్నాను. అవి గూడా ఏసేస్తానండి ఇప్పుడు. ఇప్పుడు చూడండి వంకాయలు వేసేసా. ఇక ఈ వంకాయలేసాక ఇప్పుడు చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం గదా! అది గూడా ఏసేసాను. ఇక నేను ముందు చెప్పాను గదండీ! సాంబార్ అంటే మాకు మామిడికాయ లేకపోతే అది సాంబార్ కాదు అనని. అందుకని ఒక మామిడికాయ గూడాను. ఇది రుమాణి అంటారండి మాకు నెల్లూరులో. మీరేమంటారో తెలవదండి. ఆ కాయయితే రౌండ్‌గా ఉంటదండి. బాల్‌లాగుంటది.
అందుకని ఆ కాయని అది బాగానే ఉందండి. బా మరీ పులుపు లేదు. మరీ తియ్యగా లేదు. చాలా బాగుంది. అంతా కండేనండి ఆ మామిడికాయ. ఇప్పుడు ఆ ఉడికించుకున్న పప్పు గూడా ఇందులో ఏసేసుకుందాం. ముందైతే ఇంగువ గూడా ఏసాను గదండీ! చూపిచ్చాను గదా! ఇంగువ గూడాను. అన్ని కూరగాయలతో పాటు అది గూడా ఏసేసాను. సాంబారంటే ఇంగువ ఉండాలి గదండీ! టేస్ట్ కోసం, స్మెల్ కోసం అన్నిటికి బావుంటది. ఆరోగ్యానికి గూడా బావుంటది కాబట్టి. ఇక మనకు డైజెషన్‌కి గూడా మంచిదండి పప్పులు వాటిల్లోకి ఇంగువేస్తేను. ఇప్పుడు పప్పు గూడా ఏసేసాను గాబట్టి ఒక్కసారి తెల్లేసాక ఒక ఇక మామిడికాయ అయితే లాస్ట్‌లోనే వేయాలండి ఎప్పుడైనా గూడాను. ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువైనప్పుడు అసలు మామిడికాయి వేయడమే ఉడికిపోద్దండి. అందుకని నేను ఆహ్, ఫస్టు ఎక్కువ సేపు ఉడకాల్సినయేసాను. తర్వాత లాస్ట్‌లో ఇంక మామిడికాయ ఏసేసాను. ఆల్మోస్ట్ అన్నీ ఉడికిపోయాయండి. ఇంక ఇది ఒక్క తెల్లితే చాలు. మనం ఎట్లా అన్నం తినేటప్పటికి మూత పెట్టుంటాం గాబట్టి కూరగాయలన్నీ మగ్గిపోయి ఉంటాయి. దాంట్లోకి ఉప్పు, కారం గూడా అంతా పట్టుంటది కాబట్టి, మనం ఇట్లా వరుసగా ఏసేసుకొని ఫైనల్‌గా కొత్తిమీర కట్ జేసేసుకొని వేసుకుంటే అంతేనండి. ఈజీగా జేసుకోవచ్చు ఈ సాంబారు. ఈ ప్రాసెస్‌లో జేసుకుంటే మీరు పిల్లలైనా గూడాను సూపర్‌గా జేసుకోవచ్చు. మీకు ఇష్టంగా తినొచ్చు. అది పక్క రోజుకి గూడా చాలా బావుంటదండి సాంబారు. అందుకని మీకు చూపిస్తున్నాను. నచ్చితే ఒక లైక్ జేయండి. ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి. మళ్ళా ఒక వీడియోతో రేపొస్తాను.